3 వచనాలు చదువుతాను. ఈ 3 వచనాలు కూడాను నేను ఒక్కొక్కటిగా మీకు వర్ణించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం 17వ వచనం నేను చదువుతున్నానండి. 16వ వచనం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16, 17 వచనాలు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలమున అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అటు తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం నేను చదువుతున్నానండి. 24వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. మరలా చదువుతున్నాను. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. మరొక మాట చదువుతానండి. తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయములో నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. ఈ 3 మాటలు కూడాను అపోస్తలుడైన పౌలు చేత రాయబడిన మాటలే. ఈ 3 వాక్య భాగాలు కూడా అపోస్తలుడైన పౌలు వేరువేరు సంఘాలకు ఆయన రాసిన వాక్య భాగాలు. ఈ 3 కూడాను ఒక సాధారణమైన టాపిక్ ఒకటి ఉంది, విషయం ఒకటి ఉంది. ఈ 3 కూడా ఒక విషయాన్ని మనం చదివాం. ఏంటా విషయం చెప్పండి? శక్తి, ఇంకా గుడ్, సువార్త. ఈ 3 కూడా మీరు గమనిస్తే ఈ 3 వచనాల్లో కూడాను పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే సువార్తను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ సువార్తను గురించి ఎవరికి బోధిస్తూ ఉన్నాడు అని అంటే సంఘానికి బోధిస్తున్నాడు ఆయన. రోమీలకు రాసిన పత్రిక ఎవరికి రాశారు? అన్యులకు రాశారా? సంఘానికి రాశారా? కొరింథీయులకు రాసిన పత్రిక ఎవరికి రాశారు? తిమోతికు రాసిన పత్రిక ఎవరికి రాశారు? సంఘానికి ఒక పెద్ద ఆయనకు రాశారు. సంఘంలో ఎలా ఉండాలో చెబుతూ ఆయన రాశారంటే అది కూడా సంఘానికి రాశారు. సాధారణంగా మనం ఏమనుకుంటాము అని అంటే సువార్త అనేది సంఘానికి కాదు, ఎవరికి అవసరం అని అంటే సంఘానికి బయట ఉన్నవారికి అవసరం అని మనం అనుకుంటాం. అవునా కాదు చెప్పండి? సువార్త ఎవరికి అవసరం అనుకుంటాం? సంఘానికి బయట ఉన్నవారికి సువార్త అవసరం, సంఘానికి సువార్త అవసరం లేదని మనం అనుకుంటాం. కానీ సువార్తను గురించి సంఘానికి పౌలు అన్ని పత్రికల్లో చాలా వరకు రాశాడు. ఇప్పుడు నేను చదివిన ఒక 3 వచనాలు. సరే, ఆయన సంఘానికి సువార్తను గురించి ఏం బోధిస్తున్నాడు? ఈ ఉపవాస కూడికల్లో మనం ఈ విషయాన్ని గురించి ఎందుకు మాట్లాడుకోవాలో నేను చెప్తాను. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో సువార్త అనే విషయాన్ని మనం చాలా విరివిగా చూస్తాం. అంటే నూతన నిబంధనలోనే కాదు కానీ పాత నిబంధనలో కూడాను సువార్త అనేది అక్కడ నుంచి వాగ్దానం చేయబడుతూ వస్తూ ఉన్న విషయం. సింపుల్గా ఒక 2 మాటల్లో సువార్త అంటే ఏంటో నేను చెప్పి ఆ సువార్తను గురించి పౌలు ఏం చెప్తూ ఉన్నాడు ఈ 3 వచనాల్లో సంఘంగా మనం ఏం నేర్చుకోవాలి ఇందులో నుంచి నేను చెప్తాను. సువార్త అంటే అర్థం ఏంటి అని అంటే దేవుడు యేసుక్రీస్తు నందు మానవాళికి చేసిన కార్యం సువార్త. ఏంటండి? దేవుడు యేసుక్రీస్తు నందు మానవాళికి చేసిన రక్షణ కార్యం అని మీరు చెప్పొచ్చు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు
ఆయన ఒక 3 అనుభవాలను ఆయన పొందాడు. మొట్టమొదటిది ఏంటి అనంటే, ఆయన దేవుడయ్యుండి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అది మొదటి అనుభవం. దేవుడు మానవుడిగా వచ్చి మరణించాడు. అది రెండో అనుభవం. దేవుడు మానవుడిగా రావటం ఒక విషయం అయితే, మానవునిగా వచ్చిన దేవుడు శిలువ పైన మరణించాడు. అది రెండో విషయం. మరణించిన ఆయన సమాధిలో ఉండిపోలేదు, కానీ ఆ సమాధిని బద్దలు కొట్టుకొని 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. ఇది 3వ అనుభవం. యేసుక్రీస్తు జీవితం అంతా కూడాను ఒక 3 మాటల్లో చెప్పండి అని ఎవరన్నా అడిగారు అనుకోండి, మనం ఏమని చెప్పాలి అనంటే, ఆయన మానవుడిగా వచ్చిన దేవుడు, ఆయన మరణాన్ని అనుభవించిన దేవుడు, ఆయన మరణాన్ని తిరిగి జయించిన దేవుడు అని చెప్పటమే సువార్త. ఈ 3 మాటల్లో యేసుక్రీస్తు నందు దేవుడు ఏం చేశాడో ఈ 3 మాటల్లోనే ఉంది. దాన్ని సువార్త అని అంటాం. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు అనంటే, ఈ 3 మాటలు కూడాను ఏదో మనం మాట్లాడుకునే సాధారణమైన మంత్రాలు లాంటివి కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామనంటే, ఈ 3 మాటలు కూడాను సువార్త అనేది అంత సింపుల్గా తీసుకుంటామంటే, దేవుడు యేసు ప్రభు మీ కొరకు వచ్చాడు, యేసు ప్రభు మీ కొరకు చనిపోయాడు, యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్తాం. కానీ ఈ 3 మాటల్లో ఉన్న శక్తి, ఈ 3 మాటల్లో ఉన్న ప్రభావం, ఈ 3 మాటల్లో ఉన్న దేవుని యొక్క అమితమైన ఆయన మహిమ అనేది ఈ 3 మాటల్లో ఎంత ఉందో ఈరోజు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా మనం రోమీలకు రాసిన పత్రిక చదివాం కదా, మొదటి అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను అంటున్నాడు పౌలు. ఆ రోజుల్లో సువార్త గురించి మనుషులు సిగ్గుపడేవారు నిజంగా. ఎందుకొరకు అనంటే, సువార్త అంటే ఏం చెప్పాను నేను ఇప్పుడు? 3 మాటలు. దేవుడు మానవుడిగా వచ్చాడు. నమ్మబుద్ధి అవుతుందా? మనకు నమ్మబుద్ధి అవుతుంది. లోకానికి చెప్తే నమ్మబుద్ధి అవుద్దా? దేవుడు ఏంటి, మానవుడిగా రావడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు వాళ్ళకది తెలియదు. రెండోది, సరే వస్తే వచ్చాడు, వచ్చి ఏం చేశాడు? మరణించాడు. ఇది వారికి ఎలా ఉంటుంది? దేవుడు మానవుడిగా వస్తే రాజ్యం చేయాలి, పరిపాలన చేయాలి, దేశాలను జయించాలి, ప్రపంచాలను జయించాలి, సింహాసనం మీద కూర్చోవాలి, అద్భుతమైన బట్టలు వేసుకోవాలి, వెనకతలు మంచి లైట్ తిరుగుతూ ఉండాలి, మనుషులంతా ఏం చేయాలి? ఆయన దగ్గరకు వచ్చి పూజించాలి. కానీ ఈయన ఏం చేశాడు? మరణించాడు. శిలువ మరణం అంటే ఏంటో తెలుసండి? క్యాపిటల్ పనిష్మెంట్. నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పినట్టున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు. అంటే ఈ భారతదేశంలో ఉరిశిక్ష ఎలాంటిదో, ఆ దేశంలో అన్నింటికన్నా పెద్ద తప్పు చేస్తే ఇచ్చే శిక్ష ఏంటో తెలుసండి? శిలువ మరణం. అది ఆయనకు వేశారు. ఆ విషయం ఇంకొకరికి చెప్పాలి అనుకోండి, ఖచ్చితంగా ఏం పడాలి? ఒక వ్యక్తి సిగ్గుపడాలి. దేవుడు మానవుడిగా రావటం, వచ్చిన దేవుడు మరణించడం. 3వ విషయం అంతకన్నా వింతైనది. అదేంటో తెలుసండి? ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. చనిపోయినోడు తిరిగి లేవడం ఏంటి? చనిపోయిన వాళ్ళు ఎక్కడన్నా తిరిగి లేస్తారా? అది చెప్తే వెంటనే ఏం చేస్తారో తెలుసండి? ప్రజలు నవ్వుతారు. అది చాలా సందర్భాల్లో పౌలు జీవితంలో జరిగింది. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఆయన 17వ అధ్యాయంలో అనుకుంటాను ఒక దగ్గర ప్రసంగం చేస్తే చాలా వరకు వింటారు. మృతుల పునరుత్థానం అనే విషయాన్ని మాట్లాడేసరికి అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారో తెలుసండి? ఇంకొకసారి నువ్వు చెప్పేది మేము వింటామని చెప్పి నవ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎందుకొరకు అనంటే, ఈ 3 విషయాలు లోకానికి ఏంటో తెలుసండి? అది వెర్రితనం. లోకానికి ఏంటి అనంటే అది నచ్చనిది. లోకానికి అదంతా కూడాను ఆలోచనకి, వారి అవగాహనకు అందనిది. దాని గురించి నేను తరువాత చెప్తాను. పౌలు మాత్రం ఏమంటున్నాడు అనంటే, నేను దీని గురించి సిగ్గుపడను. సరే, ఎందుకు సిగ్గుపడ్డంట? కారణం చెప్తున్నాడు చూడండి. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు ఆయన. సువార్తలో ఏముంది అని అంటే, సువార్తలో పక్షపాతం లేదంట. మొదటగా చెప్తున్నాడు ఆయన. సువార్తనందు ఏ పక్షపాతము లేదు. అది యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, భారతీయుడైనా, అమెరికా వాడైనా,
ఒక హిందూ మతానికి చెందిన, ముస్లిం మతానికి చెందిన, ఒక కులానికి చెందిన, ఒక ప్రాంతానికి చెందిన, ఒక వయసు కానీ ఈ సువార్తకి ఏం లేదు అని అంటే ఏ భేదం లేదు, ఏ పక్షపాతం లేదు. నమ్మే ప్రతి వానికి కూడాను ఈ సువార్త ఏం చేస్తుంది అని అంటే రక్షణ కలగ చేయటానికి దేవుని శక్తి అంట. అంటే ఒక మనిషిని తప్పించడానికి, ఒక మనిషిని రక్షించటానికి, ఒక మనిషిని విడిపించటానికి శక్తి ఎందులో ఉంది అని అంటే ఈ 3 మాటల్లో ఉంది. ఏంటంట ఈ శక్తి? 17 వచనం చూడండి, ఆయన చెప్తూ ఉన్నాడు ఏంటో ఈ శక్తి. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సువార్తలో ఏం శక్తి ఉంది? ఎలక్ట్రికల్ పవర్ ఉందా? లేకపోతే ఏదన్నా ఒక గాలి ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి ఏమన్నా ఉందా? అందులో ఉండే పవర్ ఏంటి? అందులో ఉండే శక్తి ఏంటి అని అంటే సువార్తనందున్న శక్తి ఏంటి అని అంటే దేవుని నీతి సువార్తలో దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే బయలుపరుస్తున్నాడంట, మనుషులకి ఇస్తున్నాడంట. అంతకన్నా గొప్ప శక్తి ఇంకెందులోనూ లేదు. సువార్త శక్తి అంటే ఏంటో తెలుసండి, మనం అనుకుంటున్న శక్తి లాంటిది కాదు. ఇది చాలా ప్రత్యేకమైన శక్తి. ఇందులో ఉన్న శక్తి ఏంటి అని అంటే ఒక పాపిని నీతిమంతునిగా మార్చే శక్తి సువార్తలో ఉంది. ఒక పాడైపోయిన వ్యక్తిని బాగు చేసే శక్తి సువార్తలో ఉంది. ఒక దిగజారిపోయిన వ్యక్తిని ఎందుకు పనికిరాడు, ఈ వ్యక్తి జీవితం ఇంతే, ఈ వ్యసనాలకు అలవాటు పడిపోయాడు, ఈ వ్యసనాల్లో నుంచి బయటికి రాడు అని మనుషులంతా తృణీకరించిన వ్యక్తి జీవితాన్ని ఒక్క రోజులో మార్చే శక్తి ఎందులో ఉంది అని అంటే సువార్తలో ఉంది. మనం ఏమనుకుంటామో తెలుసండి, శక్తి బలం అంటే భౌతికమైంది అనుకుంటాం. కానీ సువార్తలో ఉన్న శక్తి ఏంటో తెలుసండి, మనుషుల హృదయాల్లో, అంతరంగంలో, మనసులో, జీవితంలో మార్పును తీసుకొచ్చి దేవుని పోలికనిచ్చేది ఏంటో తెలుసండి, సువార్త. అందుకని పౌలు ఏమంటున్నాడో తెలుసండి, నేను సిగ్గుపడను. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును. నమ్మే ప్రతి వానికి కూడాను ఇందులో ఏముందో తెలుసండి, రక్షణ. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సువార్తలు మీరు చదువుతారు, ఎంతమంది జీవితాలు మారే చెప్పండి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే పాపంలో పట్టబడిన స్త్రీ, సుంకాన్ని తీసుకుంటున్న మత్తయ్య, జక్కయ్య, తరువాత సమరయ స్త్రీ, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే, ఆయన ఎవరితో మాట్లాడితే వాళ్ళే వారి జీవితాలు ఏమవుతూ వచ్చాయి చెప్పండి. ఇక్కడ ఉన్న మనలో కూడా ఎన్ని సాక్ష్యాలు లేవు? దయ్యాలతో పీడింపబడుతున్న వాళ్ళు, అప్పులతో బాధపడుతున్న వాళ్ళు, శారీరకమైన ఎన్నో సమస్యలతో ఉన్నవారు, లోకంలో వ్యసనాలకు బానిసలైపోయిన వారు, వీరందరి జీవితాల్ని మార్చింది ఏంటి? సువార్త. అందుకనే పౌలు అంటున్నాడు, నేను దీని గురించి సిగ్గుపడను. ఎందుకంటే ఇందులో ఏముంది అని అంటే అపరిమితమైన దేవుని శక్తి ఈ సువార్తలో. నా ప్రశ్న, ఉపవాస ప్రార్థనలకు వస్తున్న మన సంఘం, లేకపోతే ఒక సంఘంగా, దేవుని బిడ్డలంగా సువార్త పట్ల మనకున్న పర్స్పెక్టివ్ ఏంటి, లేకపోతే దృక్పథం ఏంటి అనేది నా ప్రశ్న. తరువాత వాక్య భాగానికి వెళ్ళడానికి మునుపు సాధారణంగా సంఘంగా మనం ఏం చేస్తామో తెలుసండి, పాస్టర్ గారు ఉన్నారు, లేకపోతే సంఘంలో కొంతమంది యవనస్తులు ఉన్నారు, లేకపోతే వేరే ఒక కాపర్లు ఉన్నారు. వీరు ఏం చేస్తారు అని అంటే సువార్త అనేది ఎవరి పని అనుకుంటారు? వాళ్ళ సేవకుల పని. కాబట్టి సేవకులు ఏం చేయాలి అని అంటే సువార్త చేస్తారు. మరి మనం ఏం చేద్దాం? సంఘంగా చర్చికి వద్దాం, మంచిది. వచ్చిన తర్వాత ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం, తర్వాత ఆరాధన చేద్దాం, తర్వాత వాక్యం పాస్టర్ గారు చెప్తే చక్కగా నోర్లు వెళ్ళబెట్టి బాగా చెప్పారు మా పాస్టర్ గారు అని చప్పట్లు కొడతాం. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? మన పనులు, మన బిజీలు, మన వ్యవహారాలు చూసుకొని మళ్ళీ ఎప్పుడు వస్తాం? వస్తే శుక్రవారమో లేకపోతే మళ్ళీ ఆదివారమో వస్తాం. ఈ వాక్య భాగం పాస్టర్ గారుల గురించి రాయబడిందని ఇక్కడ ఉందా? ఎవరికి రాస్తున్నాడు పౌలు? సంఘానికి రాస్తున్నాడు. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? సువార్తలో శక్తి ఉంది, దేవుని నీతి ఉంది, మనుషులను మార్చే శక్తి సువార్తకు ఉంది. కాబట్టి నేను సిగ్గుపడను, మీరు కూడా సిగ్గుపడకండి. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది సువార్త చేయటంలో ఆసక్తి కలిగిన వారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
కనీసం వారానికి ఒక్కరికన్నా సువార్త చెప్పాలండి. నేనేమంటాను అని అంటే, మా దగ్గరకు వచ్చే వాళ్ళకి ప్రభు భోజనంలో చేతులు పెట్టేటప్పుడు చాలామంది పరీక్షించుకుంటారు కదా. ప్రతి ఆదివారం ప్రభు భోజనంలో చేతులు పెట్టేటప్పుడు, లేకపోతే సంఘానికి వచ్చేటప్పుడు, యేసు ప్రభు చనిపోయాడు, యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన నా కొరకు చనిపోయాడు అని అందులో చేతులు పెట్టుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక రకంగా ఏం చేస్తున్నాము అని అంటే, దాన్ని మనమే తీసుకుంటున్నాం. మనం తీసుకున్న దాన్ని కప్పెట్టేస్తున్నాం. మళ్ళా దాన్ని ఏం చేయట్లేదు, లోకానికి మనం పంచట్లేదు. అది మన బాధ్యత జ్ఞాపకం చేస్తుంది ప్రభు భోజనం. ప్రభు భోజనంలో చేతులు పెట్టిన ప్రతిసారి యేసు ప్రభు చనిపోయాడు మన కొరకు, మన పాపాల కొరకు అనే సత్యం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మన బాధ్యతను కూడా జ్ఞాపకం చేస్తుంది. ఏంటి అని అంటే, ఇంకా లోకంలో ఎంతోమంది ఉన్నారు. మన పక్కింటి వాళ్ళు ఉన్నారు, మన కటింగ్ చేసే బార్బర్ ఉన్నారు, లేకపోతే మన కూరగాయలు అమ్మే కూరగాయలు వాళ్ళు, ఇంటికి తీసుకొచ్చే పాలు ప్యాకెట్లు వాళ్ళు, మనతో కలిసి పనిచేసే వాళ్ళు, కలిసి చదువుకునే వాళ్ళు, ఎంతోమందికి మనతో ఉన్నవారికి సువార్త తెలీదు. వాళ్ళందరినీ చూస్తాం, చక్కగా పలకరిస్తాం, బాగున్నారా అంటాం, అన్నీ అయిన తర్వాత వస్తామండి అని చెప్పి వెళ్ళిపోతాం. నేనేమంటానో తెలుసా, నవ్వుతూ నరకానికి పంపించే క్రైస్తవులు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అన్నీ మాట్లాడతారు. ఏం కూర వండుకున్నారు, ఏం తింటున్నారు, మీ బంధువులు ఏంటి, మీ విషయాలు ఏంటి, సీరియల్ గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. ఇన్ని మాట్లాడుకొని ఏం చెప్పరో తెలుసండి, క్రీస్తుని గురించి మాత్రం మాట్లాడరు. ఎందుకు? వాళ్ళు ఏమనుకుంటారు, నాతో మాట్లాడడం మానేస్తారు, పిచ్చోళ్ళు అనుకుంటారేమో, వెర్ర అనుకుంటారేమో. ఇంకోటి చెప్పనండి, వాళ్ళు ఏమనుకుంటారో పక్కన పెట్టండి, సువార్త గురించి మీరేమనుకుంటున్నారు? పౌలు ఏమనుకుంటున్నాడో తెలుసా, ఇది దేవుని శక్తి, ఇందులో దేవుని శక్తి ఉందని నేను నమ్ముతున్నాను, కాబట్టి నేను సువార్తను ప్రకటిస్తున్నాను. మీరేమనుకుంటున్నారు? ఎదుటి వాళ్ళు వెర్ర అనుకుంటే అనుకోనివ్వండి, పిచ్చి అనుకుంటే అనుకోనివ్వండి, కానీ బాధ్యత మన పైన దేవుడు ఉంచాడు. ఈ ఉపవాస కూడికలకు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. నిజంగా నేను నడుచుకుని వచ్చాను ఈరోజు. ఎందుకొరకు అని అంటే, అలా నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వద్దామని. చెప్పడానికైతే చాలా విషయాలు ఉన్నాయి, కానీ సంఘానికి అవసరం ఏంటి అని అంటే, ఈ రోజుల్లో సంఘం ఎలా ఉందంటే మొదటి శతాబ్దంలాగా లేదు, తరువాత తరాల్లో ఉన్నట్టుగా లేదు. సంఘం ఎలా ఉందో తెలుసండి, నానాటికి కూడాను సంఘం అనేది బాధ్యత రాహిత్యంగా, ముఖ్యంగా సువార్త పట్ల అన్నీ చేస్తాం, అంతా బాగుంటుంది, కానీ సువార్త మాత్రం, ఇంకా ఆత్మలు రక్షింపబడేది ఇప్పుడు. ఈ ఈ ప్రాంతంలో మనల్ని సంఘంగా పెట్టాడు, లేకపోతే మనం ఉన్న ఒక ఏరియాలో క్రైస్తవులంగా మనం ఒక ఇంట్లో ఉంటున్నాము అని అంటే, నిజానికి ప్రభు మనల్ని అక్కడ ఎందుకు పెట్టాడు అంటే, మనల్ని కాపలాదారుగా పెట్టాడు వారి ఆత్మలకి. ప్రభు మనల్ని అక్కడ మనకు లెక్క అడుగుతాడు రేపు పొద్దున్న అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు అందరికీ, మన స్నేహితుల గురించి, మన బంధువుల గురించి, మన చుట్టూ ఉన్నవారు అందరిని గురించి ప్రభు మనల్ని ఏమని ప్రశ్నిస్తాడు అంటే, వారికి మీరు చెప్పారా, చెప్పలేదా? ఎందుకు? నమ్మటం నమ్మకపోవటం అనేది ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి ఉంది, చెప్పటం చెప్పకపోవటం అనేది మన పైన ఆధారపడి ఉంది. సో మొట్టమొదటి విషయం నేను మీకు చెప్పాను, అదేంటి అని అంటే, సువార్త అనేది ఏంటి అని అంటే, అది దేవుని శక్తి. ఇప్పుడు రెండో విషయం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అంటున్నాడు. మరలా పౌలు ఇక్కడ సువార్తను గురించి ఇంకొక విషయం చెప్తున్నాడు. ఆయన సువార్త అనే నేను ఎందుకు అన్నాను అని అంటే, క్రీస్తుని గుర్చిన వార్త, అంతే కదండి. సువార్త అంటే ఏంటి? క్రీస్తుని గుర్చిన వార్త. ఇప్పుడు వీరు క్రీస్తును ప్రకటిస్తున్నారంట. ఆయన క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడంట? కొంతమందికి ఆటంకంగా ఉన్నాడంట, మరి కొంతమందికి ఎలా ఉన్నాడంట? వెర్రితనంగా ఉన్నాడు. ముఖ్యంగా ఆయన ఎవరికి ఆటంకంగా ఉన్నాడు అని అంటే, ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడంట. ఎందుకు? ముందు వెరితనం అని చెప్పాను, ఇప్పుడు ఆటంకం అని చెప్తున్నాడు పౌలు. యూదులకి ఏంటి? వారికి కొన్ని ఆచారాలు ఉన్నాయి, వారికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి, వారికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, వారికి కొన్ని మతాచారాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి సువార్త ఎలా కనిపిస్తుంది అని అంటే ఆటంకంగా కనిపిస్తుంది. దేనికి ఆటంకంగా? వారి భక్తి విధానాలకు. ఈరోజు సువార్త కూడా అలాగే ఉంది.
అయ్యా సువార్తను నమ్ముకోండి, సువార్త చెప్తున్నాము అని అంటే పేడ నీళ్ళు చల్లేవారు ఉన్నారు, సువార్త చెప్తున్నాము అంటే వెంటపడి కొట్టేవాళ్ళు ఉన్నారు, సువార్త చెప్తుంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ వారికి అర్థం కానిది ఏంటి అని అంటే సువార్త అనేది ఏంటి అంటే జీవితాలను మార్చే వార్త, మనుషుల హృదయాలను అంతరంగాలను మార్చే వార్త. అది తెలియక వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసండి, వారి మతానికి ఏదో ఆటంకం, వారి మతానికి ఇదేదో పెద్ద అభ్యంతరం అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఆటంకంగా భావిస్తున్నారు. మరి కొంతమంది ఎలా భావిస్తున్నారంట, ఇందాక నేను చెప్పాను, అది వెరితనం. వెరితనం అంటే ఫూలిష్నెస్. ఇందాక నేను చెప్పాను, ఇదేంటిది, ఇందులో అసలు ఏమన్నా అర్థం ఉందా, దేవుడు రావడం ఏంటి, చచ్చిపోవడం ఏంటి, తిరిగి లేకపోవడం ఏంటి, అది మేము నమ్మడం ఏంటి, అది కొంతమందికి వెరితనం. కానీ పౌలు ఏమంటున్నాడు అని అంటే యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు, ఇంకొక మాట యాడ్ చేశాడు ఇక్కడ ఏంటంటే దేవుని జ్ఞానమునై ఉన్నాడంట. అంటే సువార్త అనేది ముందు మనం చూసాం రోమీయులకు రాసిన పత్రికలు, అది దేవుని శక్తి. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే ఇది దేవుని జ్ఞానం అంట. అదేంటి దేవుని జ్ఞానం అంటే ఏంటి? దేవుని శక్తి అంటే మనం చూసాం అదేంటి, ఒక మనిషి యొక్క జీవితాన్ని, హృదయాన్ని, అంతరంగాన్ని, బ్రతుకునంతా మార్చేది సువార్త. అది సువార్త యొక్క శక్తి అని. మరి దేవుని జ్ఞానం ఏంటి చూడండి, దేవుని జ్ఞానం ఏంటో 25వ వచనం నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది. దేవుని వెరితనము మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీరు లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారినైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఏంటి సువార్త దేవుని జ్ఞానం అంటే దేవుడు ఎంత తెలివైనోడో తెలుసండి, దేవుడు సువార్తలో ఎంత జ్ఞానాన్ని దాచాడో తెలుసండి. ఈ లోకంలో దేవుడు ఒక 4 కేటగిరీస్ పెట్టాడండి. అక్కడ మీరు చూస్తే ఎవరున్నారంట ఈ లోకంలో? బలవంతులు ఉన్నారంట, జ్ఞానవంతులు ఉన్నారంట, ఏర్పరచబడిన వారు ఉన్నారంట, ఎన్నికైన వారు ఉన్నారంట. ఎవరెవరు? బలవంతులు, జ్ఞానవంతులు, ఏర్పరచబడిన వారు, ఎన్నికైన వారు ఉన్నారంట. వీళ్ళంతా ఏమనుకుంటున్నారు అని అంటే మేమే బలవంతులు, మాకన్నా బలవంతుడు లేడు, మేమే గొప్పలు, మాకన్నా గొప్పవాళ్ళు లేరు, మేమే ప్రత్యేకమైన వాళ్ళు, మాకన్నా ప్రత్యేకమైన వారు లేరు, మేమే తెలివైన వారు, మాకన్నా తెలివైన వారు లేరు. మీరు ఒకసారి లోకంలో బయటకు వెళ్ళి లోకస్తులు గమనించారనుకోండి, ఒక మంచి సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, సువార్త చెప్పారనుకోండి, ఏమంటాడు? పని పాటు లేని వాళ్ళు ఇవన్నీ చేస్తారు, మాట్లాడతారు. నిజంగా మీకు బ్రతకడం ఏంటో తెలుసా? ఇది చూడండి, సైన్స్ చూడండి, ఇందులో ఉన్న డెవలప్మెంట్ చూడండి, ఇది బ్రతకడం అంటే అని ఆయన ఏం చూపిస్తాడంటే తన తెలివిని, తన జ్ఞానాన్ని చూపిస్తాడు. ఓ బలవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు సువార్త చెప్పాడు అనుకోండి, తన బలం కావచ్చు, బుద్ధి బలం కావచ్చు, లేకపోతే తనకున్న మనుష్యుల బలం కావచ్చు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తే ఏమంటాడు? నాకు రక్షణ. ఎందుకు రక్షణ? నాకు ఎంత బలం ఉందో తెలుసా, నా వెనకాతలు ఎంతమంది ఉన్నారో తెలుసా? అంగీకరించరు. సరే, కొంచెం ఎన్నికైన వారు, ఏర్పాటు చేయబడిన వారు అంటే ఎవరో తెలుసండి? అంటే లోకంలో వారికి ఒక స్పెషల్ ప్రత్యేకమైన క్యాడర్ ఉంటుంది. అంటే మన దగ్గర కూడా, మన భారతదేశంలో కూడా అది ఉంది. కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, లేకపోతే వారికి ఉన్న స్థితిగతులను బట్టో వారు చాలా పెద్ద స్థాయిలో ఉంటారు. అలాంటి వారి దగ్గరికి వెళ్తే మేమా దాన్ని అంగీకరించడమా? దాన్ని అంగీకరిస్తే మేమేం కోల్పోతాం? మా ప్రెస్టేజ్ కోల్పోద్ది. మేము ఎన్నికైన వారం, మా సమాజంలో మా అంత గొప్ప వాళ్ళు ఇంకొకరు, మేము దాన్ని నమ్మామంటే మా పేరు పోద్ది, అమ్మ మా పిల్లలు, అమ్మ మా బంధువులు అంగీకరించరు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, సువార్తలోనే ఆయన తన జ్ఞానాన్ని ఉంచాడంట. ఎలా ఉంచాడో తెలుసండి, వీళ్ళందరూ కూడా ఎందులో అతిశయిస్తున్నారు అనంటే వారికి ఉన్న వాటిలో అతిశయిస్తే దేవుడు ఎలాంటి జ్ఞానవంతుడో తెలుసండి, వారికి ఏమున్నాయో వాటిని బట్టి అతిశయించే వారు ముందుకు సువార్త తీసుకెళ్ళి, ఏమీ లేని వారు కొంతమంది ఉన్నారు, వారికి దాన్ని అప్పగిచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి 31వ వచనంలో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుడు
మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు. ఎంత ఎంత జ్ఞానవంతుడండి, ఎంత జ్ఞానం ఉంది. సువార్తలో గొప్పతనం ఏంటో తెలుసండి, మనుష్యుని అతిశయాన్ని విరగగొట్టేది సువార్త. ఏ అతిశయం ఉన్నా నాకు ఇది ఉంది అనుకునేవాడు సువార్తను నమ్మడం. నాకు అసలు ఇదే ప్రాముఖ్యం, నా బలం, నా జ్ఞానం, నా ఆస్తి, నా తెలివి, నా డబ్బు నాకున్నది అని అతిశయించే వాళ్ళు ఎవరు సువార్త దగ్గరకు రారు. ఎందుకొరకు అనంటే వారికి ఉన్నదాన్ని పట్టుకొని వారు ఏం చేస్తారు అనంటే అదే సమస్తం అనుకుంటారు. దేవుడు సువార్త ద్వారా ఏం చేస్తున్నాడు తెలుసండి, ఇటువంటి వస్తువులను బట్టి, పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి అతిశయించే వారి దగ్గరికి సువార్తను తీసుకుని వెళ్ళి వారిని నమ్మనప్పుడు దేవుడు నీచులైన వారిని, ఎన్నిక లేని వారి, వ్యర్థమైన వారిని, జ్ఞానము లేని వారిని దేవుడు రక్షించి ఒకరోజు ఏం చేయబోతున్నాడో తెలుసండి. ఈరోజు మనం అందరం అతిశయిస్తున్నాం. దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? మహిమ ఎవరికి? సువార్త ఎందుకు ప్రకటించాలో తెలుసండి, మనుష్యుని అతిశయాన్ని తీసివేసి దేవుని మహిమను స్థాపించేది సువార్త. నిజంగా మీరు దేవుణ్ణే మహిమపరచాలనుకుంటే సువార్తని ఖచ్చితంగా ప్రకటించాలి. మనకు మనం ప్రకటించుకోవాలి, ఇంకొకరికి ప్రకటించాలి. లోకంలో మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, మనుషులు ఎందులో అతిశయిస్తున్నారో తెలుసండి, అనవసరమైన వాటిలో అతిశయిస్తున్నారు. ఎంత నష్టమో తెలుసా? బైబిల్లో ఒక ఉదాహరణ చెప్తాను, మీకు జాగ్రత్తగా గమనించండి. ఒక ధనవంతుడు ఇలా అనుకున్నాడు, బాగా సంపాదించి నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్నాడు. ఏమన్నాడు? తిను తాగు. ఎందుకనంటే భవిష్యత్తులో నీకు కావాల్సినవన్నీ నేను. దేవుడు ఆ రోజు రాత్రి ఏమన్నాడు? ఏమన్నా పట్టుకెళ్ళాడా? ఎందుకు? అతని అతిశయం ఎందులో ఉంది? సంపాదించిన వాటిలో. అదేమన్నా కాపాడగలిగిందా? ఏమన్నా రక్షించగలిగిందా? నేను ఎప్పుడు ముఖ్యంగా చనిపోయేటప్పుడు చాలాసార్లు నేను ఈ వాక్యాన్ని చెప్పాను, చాలాసార్లు జ్ఞాపకం చేశాను. ఈ లోకంలో పేరు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు కదా, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అందులో చాలా ఫేమస్ పీపుల్ ఉన్నారు. మైకేల్ జాక్సన్ ఉన్నారు. నేను ఎప్పుడు ఆయన గురించి చెప్తూ ఉంటాను. దాదాపు ఆయన 1200 ఎకరాల స్థలంలో ఇల్లు కట్టుకున్నాడంటే. 1200 ఎకరాలు అంటే తెలుసా ఎంత పెద్దది ఉంటుందో? ఇంచుమించు వాంబే కాలనీ కన్నా పెద్దది ఉంటుందేమో. ఇంకా 1200 ఎకరాలంటే ఇంత పెద్ద స్థలంలో ఆయన ఏం కట్టుకున్నాడంటే ఇల్లు కట్టుకున్నాడంట. ఆయనకి 9 మంది డాక్టర్లు ఉండేవారంట. ఎంతమంది డాక్టర్లు అంటే బాడీలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క స్పెషలిస్ట్. అంటే ఏంటి, మనలాగా తలనొప్పి వచ్చింది అనుకోండి, అంటే నర్వస్ ప్రాబ్లం ఏదైనా వచ్చి న్యూరాలజిస్ట్ దగ్గరికి, లేకపోతే ఏమైనా బోన్ ప్రాబ్లం వస్తే ఆర్తో, అలా లేకుండా ఆ ఇంట్లోనే డ్యూటీ డాక్టర్స్ మాట. అంటే హాస్పిటల్కి రోజు వచ్చి వెళ్తుంటారు చూసారు, అలాగే ఆయన ఇంటికి డాక్టర్స్ ఉండేవారు అన్నమాట. ఆయనకి ఏ రోజైనా ఎక్కువ డ్యాన్స్ చేసాను, కొంచెం నడువు నొప్పి వేసింది అని అంటే వెంటనే డాక్టర్ వచ్చి ఏం చేస్తాడు? ట్రీట్మెంటు చేస్తాడు. ఆయన ఇల్లు, ఆయన ఆస్తి, ఆయనకున్న సమస్తం. ఎంత వయసులో చచ్చిపోయాడు తెలుసండి? లేట్ 40sలో చచ్చిపోయాడు. 40లోనే. ఎవ్వరు కాపాడలేకపోయారు ఏది పట్టుకొని. కానీ భూమి మీద ఉన్నప్పుడు అంతా ఎందులో అతిశయించాడో తెలుసండి? మనిషి తనకున్న దాంట్లో అతిశయించడం పాపం. అది నరకానికి నడిపిస్తుంది ఒక మనిషిని. సువార్త ఏం చేస్తుందో తెలుసండి? మనిషికున్న ప్రతి అతిశయాన్ని విరిచి మనిషిని సరైన స్థలంలో నిలబెట్టేది ఏంటో తెలుసండి? సువార్త. యు ఆర్ నథింగ్, నీకేమీ లేదు. దేవుడి మీద ఆధారపడితేనే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. నువ్వు ఒంటరిగా వచ్చావు, నువ్వు ఒంటరిగా వెళ్తావు. నీ నిత్య జీవితంలో నీకు తోడుండేది నీ దేవుడే అని చెప్పేది సువార్త. ఈ జ్ఞానం లోకానికి తెలియదు. బాధ్యత ఎవరి మీద ఉంది ఇప్పుడు? మన కుటుంబస్తుల్లో కానీ, సంఘంలో కానీ, మన చుట్టూ ఉన్న వారిని చూసేటప్పుడు మనం చెప్పాల్సింది ఏంటో తెలుసండి? బాబు, నీకున్న బలం ఎక్కువ కాలం, నీ యవ్వనం ఎక్కువ కాలం, నీ తెలివి, నీ డబ్బు, నీ పేరు, నీ కులం, ఇవేవి ఎక్కువ కాలం. వాటిని బట్టి అతిశయిస్తే అది మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుంది? నాశనానికి, అటు తరువాత నరకానికి. సువార్తను నమ్ముకుంటే సువార్త ఎక్కడికి నడిపిస్తుందో తెలుసండి? దేవుణ్ణి దేవుని యందు అతిశయించేలాగా, దేవుణ్ణి మహింపరిచేలాగా. నిజంగా సువార్త తెలియక ముందు మనం ఎవరిని మహింపరుస్తామని చెప్పండి? మనల్ని మనం
లేకపోతే కానీ సువార్త ఏం చేస్తుందో తెలుసండి, దేవుని యందు మనం అతిశయించినట్లు చేస్తుంది. సరే, చివరిగా మూడో విషయం చెప్తాను. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మరొక వచనాన్ని ఆయన రాశాడు తిమోతికి బోధిస్తూ. 16వ వచనం నిజానికి పుస్తకానికి చాలా మధ్యలో ఉన్న వచనం. 3 అధ్యాయాలు, అటు 3 అధ్యాయాలు, 6 అధ్యాయాలు ఉన్నాయి పుస్తకంలో. ఈ 3వ అధ్యాయం అయిపోతుంది, 4వ అధ్యాయం మొదలవుతూ ఉంది. ఈ మధ్యలో ఆయన ఒక వచనాన్ని రాశాడు. ఒక మాటలో చెప్పాలంటే పుస్తకాన్ని అంతటికీ కూడాను మధ్యలో ఆయన ఒక లైన్ని రాశాడు. ఆ లైన్ కూడా ఏంటో తెలుసండి, మామూలుగా రాయలేదు. సాధారణంగా పత్రికల్లో రాసేటప్పుడు ఎలా రాస్తారో తెలుసండి, సాధారణంగా ఒక విషయాన్ని రాస్తారు, కానీ ఇక్కడ ఈయన పాటలాగా రాశాడు. చూడండి, నేను చదువుతున్నాను 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మయందు నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడను, రక్షకుడని జనముల్లో ప్రకటింపబడును, లోకమందు నమ్మబడును, ఆరోహణమై తేజోమయుడు. ఏం చెప్తున్నాడు ఈయన? పాట పాడుతున్నాడు. ఏం పాట పాడుతున్నాడు? యేసుక్రీస్తు సువార్తను పాటగా పాడుతున్నాడు. బైబిల్ పండితులు ఏమంటారో తెలుసండి, మొదటి శతాబ్దంలో దీన్ని సువార్త పాటగా వారు పాడుకునేవారు. ఆ పాటను పౌలు ఇక్కడ బైబిల్లో రాశాడు అని చెప్తున్నాడు. సరే, సువార్తను గురించి ఎందుకు పాడాలి ఈయన పుస్తకం మధ్యలో? నిజానికి ముందు 3 అధ్యాయాలు, తర్వాత 3 అధ్యాయాల్లో ఆయన ఏం చేస్తాడో తెలుసండి. మీరు ఈ తిమోతి పత్రిక 2వ అధ్యాయం చదివారనుకోండి, 2వ అధ్యాయం అంతా కూడా ఆయన ఏం బోధిస్తాడో తెలుసండి. మొదటి వచనం నుంచి మీరు చూస్తే ఆయన రాజుల కొరకు, అధికారుల కొరకు ఏం చేయమంటాడు? ఆయన ప్రార్థనలు చేయమంటాడు. అటు తరువాత 4వ వచనం మనం గమనిస్తే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలని ఆయన కోరిక అది. కాబట్టి రక్షణ గురించి కూడా ఆయన ప్రార్థన చేయమంటాడు. అటు తర్వాత మీరు చూస్తే 6వ వచనం నుంచి ఏం చెప్తాడు? ఆయన తను తాను అప్పగించుకున్నాడు, దీన్ని గురించిన సాక్ష్యం యుక్త కాలంలో ఇవ్వబడింది, ఈ సాక్ష్యం ఇచ్చుటికే నేను ప్రకటించువాడుగాను అపోస్తలుగాను ఉన్నాను అని తన గురించి తాను మాట్లాడుకుంటున్నాడు. 8వ వచనం నుంచి చూస్తే ఇప్పుడు సంఘానికి ఆయన కొన్ని బోధలు బోధిస్తున్నాడు. పురుషులు ఎలా ఉండాలి? కోపమును సంశయమును మాని ప్రార్థనలు చేయాలి అంటాడు. మరి కొంచెం క్రిందకు వెళితే 9వ వచనంలో ఏమంటాడో తెలుసండి, స్త్రీలు అనుకోగాను స్వస్థబుద్ధితోనూ ఉండాలి. వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి? యవన స్త్రీలు ఎలా ఉండాలి? ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? ఇవన్నీ 3వ అధ్యాయం దగ్గరకు వద్దాం. 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఏం చెప్తాడో తెలుసండి, ఆ సంఘం పైన నాయకులు ఎలా ఉండాలి, వారికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎలాంటి అర్హతలు ఉండాలి అనేది ఆయన బోధిస్తున్నాడు. ఇప్పటి వరకు కూడాను ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, తిమోతికి చాలా విషయాలు బోధించి 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 నువ్వెలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, నాయకులు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, వృద్ధులు ఎలా ఉండాలి, యవన స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి అని సంఘంలో ఒక క్రమాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, తిమోతికి నేర్పిస్తూ సడన్గా టాపిక్ మార్చాడు. ఆయన సువార్తకి వెళ్ళిపోయాడు. ఆయన మీరు అలా చేస్తారా? ఏదన్నా ఒక విషయం మాట్లాడుతూ టక్కుమని ఆ విషయంలో నుంచి పక్కకు వచ్చి ఇంకో విషయం మాట్లాడి మళ్ళీ వెనక్కి వస్తారా? మనమే సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం ఏదో ఒక టాపిక్. మాట్లాడుకుంటూ క్రికెట్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, నేను క్రికెట్ మ్యాచ్ అయింది, ఎలా జరిగింది, అలా జరిగింది అన్నీ చెప్తూ ఒకసారి చావు గురించి మళ్ళీ క్రికెట్ గురించి మాట్లాడతారు. మనం ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్నే కంటిన్యూ చేస్తాం. మరి పౌలు ఏం చేస్తున్నాడు? మళ్ళీ 4వ అధ్యాయం దగ్గరికి వచ్చారనుకోండి, మళ్ళీ సంఘానికి బోధించడం మొదలు పెడుతున్నాడు. ఏమంటున్నాడు 4వ అధ్యాయం మొదటి వచనంలో? అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధపు ప్రవక్తలు వస్తారు, ఆత్మలు ఉన్నాయి, వారు ఇలాంటి తప్పుడు బోధలు బోధిస్తారు. మళ్ళీ 5వ అధ్యాయం దగ్గర అదే సంఘాన్ని ఎలా చూసుకోవాలి, సంఘాన్ని ఎలా కాపాడుకోవాలి, 6వ అధ్యాయం వరకు ఆయన అదే బోధిస్తాడు. ధనవంతులు ఎలా ఉండాలి, దాసులు ఎలా ఉండాలి, ఇవన్నీ బోధిస్తాడు. మరి సంఘం ఎలా ఉండాలో ఒక శిష్యుడికి నేర్పిస్తూ మధ్యలో సువార్త పాటను ఎందుకు పాడాడు? ఆయన ఎందుకు పాడాడో తెలుసండి. 16వ వచనం మొదటి లైన్ ఏం రాయబడింది చూడండి.
అక్కడ ఆయన ఒక విషయం చెప్తున్నాడు. అదేంటో తెలుసండి, భక్తి, దైవ భక్తి అనేది ఏంటో తెలుసండి, అది నిరాక్షేపముగా గొప్ప మర్మమై ఉందంట. మరలా చెప్తున్నాను, భక్తి, దైవ భక్తి అనేది నిరాక్షేపముగా గొప్ప మర్మమై ఉందంట. మర్మం అంటే రహస్యం, బయలుపరచబడని రహస్యం. దైవభక్తి అనేది ఏంటంటే గొప్ప రహస్యం అంట. తిరుగు లేకుండా, నిరాక్షేపంగా అంటే అర్థం ఏంటో తెలిసింది, తిరుగు లేకుండా అది ఒక గొప్ప రహస్యం అని చెప్తున్నాడు. అదేంటి, ఇంతకీ దైవభక్తి అంటే ఏంటి అది చెప్పాలి ముందు. అమ్మ వింటున్నారా, నిద్రపోతున్నారా? నేను బైబిల్ కాలేజ్ టీచర్, మీ పాస్టర్ గారిలా వాకింగ్ చెప్పడం నాకు రాదు, క్షమించాలి. జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. దైవభక్తి అంటే ఏంటి? సరే, మన భారత సంస్కృతిలో భక్తి అంటే ఏంటో తెలుసండి. భక్తి అంటే కొన్ని విధి విధానాలని క్రమం తప్పకుండా చేయటం. అంటే సోమవారం ఇది చేయటం, మంగళవారం ఇది చేయటం, బుధవారం అంటే ఒక దేవునికి ఒక విధానంలో, ఒక పద్ధతిలో ఆరాధన చేయటం, లేకపోతే పూజ చేయటం అనో, లేకపోతే ఏదో ఒకటి చేయటం అనేది భక్తి. రెండో అర్థం ఉంది, అదేంటో తెలుసండి, ఒకే ఒక ఆయనకి కట్టుబడి ఉంది. నేను ఇంకెవ్వరికి దగ్గరికి వెళ్ళను, నేను ఇంకెవరిని నమ్ముకొని, ఈయన్ని నమ్ముకొని, ఈయనకే సేవ ఇంకొక మాటలో చెప్పాలంటే సేవ చేయటం. కానీ బైబిల్లో దైవభక్తి అనే మాటకు అర్థం అది కాదండి. బైబిల్లో దైవభక్తి అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి, ఇంగ్లీష్లో దానికి ఉపయోగించబడిన పదం ఏంటంటే గాడ్లీనెస్ అనే మాట ఉపయోగించారు. ఆ మాటకు అర్థం ఏంటి అని అంటే గాడ్ లైక్నెస్, దేవుని పోలిక. బైబిల్లో దైవభక్తి అంటే మనం భక్తి చేస్తున్నారు, మంచి భక్తిపరుడు, ఆమె మంచి భక్తిపరురాలు, చాలా భక్తి కలిగిన కుటుంబం అంటే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే భక్తి అంటే దేవునికి భయపడేవారు, చక్కగా జీవించేవారు అని మన అర్థం. కానీ బైబిల్లో గాడ్లీనెస్, దైవభక్తి అంటే అర్థం ఏంటో తెలుసండి, దేవునిలాగా జీవించేవారిని దైవభక్తి కలిగిన వారు అని బైబిల్ చెప్తుంది. ఎవరు? దేవునిలాగా, దేవుని పోలికలో జీవించి. అసలు దేవుడు మనిషిని ఎలా చేశాడు? తన పోలికలో, తన స్వరూపం చొప్పున. మనిషి ఏం చేశాడు? పాపం చేసి దాన్ని కోల్పోయాడు. సువార్త ఏం చేస్తుంది? ఏది కోల్పోయాడో మనిషి, దాన్ని తిరిగి ఆ మనిషికి ఇస్తుంది సువార్త. అందుకు సువార్త గొప్పది. దైవభక్తి అంటే అర్థం ఏంటో తెలుసండి, దేవుని పోలికలో ఉండాల్సిన మనిషి, దేవునిలాగా బ్రతకాల్సిన మనిషి, దేవునిలాగా ఆలోచించాల్సిన మనిషి, దేవునిలాగా ప్రేమించాల్సిన మనిషి, దేవునిలాగా నీతిగా జీవించాల్సిన మనిషి ఇప్పుడు అలా ఎలా జీవిస్తున్నాడో తెలుసండి. నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను, నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు నచ్చింది నేను మాట్లాడతాను, నాకు నచ్చినట్టుగా నేను ప్రయాణం చేస్తాను. మనిషికి పాపాన్ని బట్టి ఏమొచ్చింది అని అంటే నా ఇష్టం, నాకు తగినట్టుగా నేను. సువార్త ఏం చేస్తుందో తెలుసండి, సువార్త గొప్పతనం ఏంటో తెలుసండి, దైవభక్తి అనేది ఒక గొప్ప మర్మమే. అది నిజానికి లోకానికి తెలియదు. భక్తి చేయటం అంటే లోకం ఏమనుకుంటుంది అంటే ఆచారాలు అనుకుంటుంది. కానీ భక్తి అంటే ఏంటి అంటే దేవునిలాగా మారటం, క్రీస్తులాగా మారటం, క్రీస్తు పోలికలో జీవించటం. కానీ ఈ మర్మం అనేది సంఘానికి బయలుపరచబడింది. ఎందులో బయలుపరచబడిందో తెలుసండి? సువార్తలో బయలుపరచబడింది. సువార్తకున్న గొప్పతనం ఏంటి అని అంటే మనం ఏమనుకుంటాము అని అంటే అది లోకస్తులకు అనుకుంటాం. మనకి ఒకసారి నమ్మిన తర్వాత దానితో లేదండి. మీకు తెలుసా అండి, సువార్త అనేది పెళ్ళి లాంటిది. అంటే నా ఉద్దేశం, పెళ్లి రోజు భార్యాభర్తలు ఏం చేసుకుంటారు? పెళ్లి చేసుకొని, ఆ పెళ్ళి అయిపోయింది కదా, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నేను మా ఇంటికి వెళ్ళిపోతానంటే కుదరదు. ఎందుకు? పెళ్లి చేసుకునేది దేనికి? వారు కట్టబడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి? కలిసి. క్రైస్తవుడు సువార్తను విని, సువార్తను నేను నమ్మానని అంటే అర్థం ఏంటో తెలుసండి, నమ్మేశాను కాబట్టి ఇంక దీంతో నాకు పని లేదు, లోకానికి ఇది అవసరం కానీ నాకింక అవసరం లేదని జీవించటం కాదు. క్రైస్తవునికి లోకానికన్నా ఎక్కువ సువార్త అవసరం ఉంది. ఎందుకొరకు అని అంటే సువార్తలో జీవించాల్సిన బాధ్యత మనది, సువార్తలో నడవాల్సిన బాధ్యత మనది. ఒక ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడో తెలుసండి, బైబిల్లో చాలా మర్మాలు ఉన్నాయి. బైబిల్లో ఏమున్నాయి? చాలా. ఉదాహరణకి యేసు ప్రభు రెండో రాకట ఎప్పుడు జరుగుద్ది తెలుసా? మనకి తెలియదు.
చాలామంది తలలు చించుకొని ఇక్కడున్న ప్రవచనాలు, ప్రకటన గ్రంథాలు అన్నీ చదివేసి ఇగో ఈ సూచనలు జరిగినప్పుడు ఇవి. కానీ అది పెద్ద మర్మం కాదు. ఎందుకో తెలుసండి, ఒకరోజు జరిగినప్పుడు అది చాలా క్లియర్ అయిపోద్ది. అవునా కాదు చెప్పండి? జరగనంత వరకు అది మర్మం, జరిగిందనుకోండి చాలా ఇది ఇలా జరుగుతుందా, ఇది ఇలా జరుగుతుందా అని. లేకపోతే బైబిల్ గ్రంథంలో నోవహు అంతమంది జీవ జంతువుల్ని ఒక పడవలో ఎలా ఎక్కించాడు? అసలు అది ఎంత పెద్ద పడవ కట్టాడు? నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే అది. ఎప్పుడన్నా ఊహించారా? ప్రపంచంలో ఇన్ని ప్రాణులు ఉన్నాయి కదా, వాటిని ఒక పడవలో ఎక్కించడం అంటే అది ఎంత అసాధ్యం, అది ఎలా జరిగింది? నిజంగా అడగాలని ఉంది నాకు. యోనా దగ్గరికి వెళ్ళి ఏం అడగాలని ఉందో తెలుసండి. 3 రోజులు చేప కడుపులో ఎలా ఉన్నాడు ఆయన, బ్రతికి మళ్ళీ బయటకు వచ్చాడు ఆయన. అది ఒక మర్మం. బైబిల్లో ఇలాంటివి మనకు అర్థం కానివి, మనకు తెలియనివి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒకరోజు ఏమవుతాయో తెలుసండి, బయటకు వచ్చేస్తాయి. పరలోకానికి వెళ్ళిన వెంటనే, లేకపోతే దేవుని సన్నిధికి చేరిన వెంటనే వాళ్ళందరినీ కలుస్తాం. అనగనగా చెప్పే కథలు అనుకోవద్దండి బైబిల్. ఒకరోజు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తాం, ఖచ్చితంగా వీరిని కలుస్తాం. వారిని అడిగినప్పుడు ఖచ్చితంగా దీనికి సమాధానం మనం. కానీ సువార్త అలాంటిది కాదు. సువార్త ఎలాంటిదో తెలుసండి, నిత్యత్వం అంతా తెలుసుకున్న సువార్త ఆ పాదాలు ఉంటాయి చూసారా, ముడుకుల వరకు కూడా సువార్త లోతు మనం తెలుసుకోలేం. సువార్త అంత లోతైనది. ఎందుకో తెలుసండి, సువార్త అంటే దేవుడు యేసుక్రీస్తునందు మనకు చేసిన మేలు. ఆ మేలు ఎంత గొప్పది అని అంటే దాన్ని మనం ఒక 2-3 మాటల్లో దాన్ని కుదించటం సాధ్యం కాదు. దాని లోతు, దాని ఎత్తు, దాని వెడల్పు కొలవటం ఏ మానవుని వశం కూడాను కాదు. అందుకనే పౌలు ఏమంటున్నాడు తెలుసండి, దానిని తెలుసుకున్న కొలది, దానిని మనం అర్థం చేసుకుంటున్న కొలది మనిషి జీవితంలో ఏం పుడుతుందో తెలుసండి, భక్తి పుడుతుందంట. భక్తికి రహస్యం చెప్తున్నాడు ఇక్కడ ఈయన. ముందేం చెప్పాడు? ఆజ్ఞలు చెప్పాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. తక్కువని టాపిక్ మార్చి అయినా ఎలా ఉండాలి, ఎలా ఉండాలని చెప్తే మనుషులు మారరు. మనుషులు మారాలంటే ఏం కావాలో తెలుసండి, సువార్త. సువార్తను బట్టి జీవించేవారు దైవభక్తిని కలిగి ఉంటారని మధ్యలో జ్ఞాపకం చేసి మళ్ళీ ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. మీరు కూడాను ఇంట్లో పిల్లలకి ఎంతసేపు కూడాను ఎలా ఉండండి, ఎలా ఉండండి, ఎలా ఉండండి, ఎలా ఉండండి, ఎలా ఉండండి అని మనం ఆజ్ఞలు చెప్తూ ఉంటాం. కానీ ఆజ్ఞలు వారిని ఏం చెయ్యు. వారిలో భక్తి తీసుకొని రావాలి అని అంటే వారికి అర్థం కావాల్సింది ఏంటో తెలుసండి, సువార్త. సంఘానికైనా, పిల్లలకైనా, లోకానికైనా భక్తికి ఆధారం సువార్త. 2-3 మాటలు మీకు చూపించి నేను ముగిస్తాను. చూడండి, పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు సువార్తలో ఒక టాపిక్ తీసుకున్నాడు. సువార్తలో ఒక అంశాన్ని తీసుకున్నాడు. సువార్తలో 3 అంశాలు చెప్పాను. మొదటి అంశం ఏంటి? దేవుడు మానవుడిగా వచ్చాడు. రెండవది దేవుడు మరణించాడు. మూడవది ఆయన తిరిగి పునరుత్థానం అయ్యాడు, లేచాడు. ఇక్కడ నిజానికి 2 టాపిక్స్ తీసుకున్నాడు. క్షమించండి, 1 కాదు 2 టాపిక్స్ తీసుకున్నాడు. మొదటి టాపిక్ ఏంటి అని అంటే ఆయన మరణం. రెండో టాపిక్ ఏంటి అంటే ఆయన పునరుత్థానం. యేసు ప్రభు చనిపోయాడు, యేసు ప్రభు తిరిగి లేచాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆయన చనిపోయాడు కాబట్టి ఏమైంది ఇప్పుడు అనుకుంటాం మనం, పాపానికి క్షమాపణ దొరికింది. అవునా కాదు చెప్పండి? ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు మనకేముంది, నిరీక్షణ ఉంది. కానీ అక్కడతో ఆపేలేదు పౌలు. మరి కొంచెం ఆ విషయాన్ని మరి కొంచెం లోతుగా ఆయన ఇప్పుడు చెప్పటం మొదలుపెట్టాడు. ఏమని చెప్పాడో తెలుసండి, బాప్తిస్మం తీసుకుంటాం కదా మనం. బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఈ వాక్య భాగాన్ని ఖచ్చితంగా చదువుతాం. ఏంటి వాక్య భాగం చూడండి, నేను చదువుతున్నాను చూడండి. 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనమును బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమునందును ఆయనతో ఐక్యము గలవారమై
ఏమనగా మనం ఎక్కనో పాపమునకు దాసులము కాకుండాన్నట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు? అమ్మ వినండి, ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు సిలువలో చనిపోయాడు అని అంటే మన పాప క్షమాపణ కొరకు మాత్రమే కాదు, అందులో ఇంకా చాలా లోతుంది. పౌలు ఒక సింపుల్గా మరొక మెట్టు లోపలికి తీసుకెళ్తున్నాడు సంఘానికి. నిజానికి రోమపత్రిక అంతా ఏంటి అంటే సువార్తే రోమపత్రిక అంతా కూడాను. అందులో ఉన్న లోతును సంఘానికి నేర్పిస్తున్నాడు ఆయన. ఇంతకీ యేసు ప్రభు చనిపోయాడనే విషయం ఎంత గొప్పది అని అంటే, ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నారో, సువార్త ఎవరైతే నమ్ముతున్నారో వారందరూ యేసుక్రీస్తునందు చనిపోయారు అనే సత్యాన్ని చెప్తున్నాడు ఆయన. యేసు ప్రభువును నమ్ముకు ఆయన మరణించాడని నమ్మిన మనం ఏం నమ్ముతున్నామో తెలుసండి? నేను కూడా ఆయనతో సిలువలో ఏం చేయబడ్డాను? మరణించాను. బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నావు? నీటిలో మునుగు బయటకు వచ్చేయడానిక? ఆశీర్వాదాలు వస్తాయన్నా? మనకు తెలిసిందే. ఎందుకు తీసుకుంటున్నావు? నా పాత జీవితం ఇక పోయింది, ఇప్పుడు నా జీవితం మారింది, ఇప్పుడు నాది క్రొత్త జీవితం. ఎలా అయింది? పాత జీవితం ఎలా పోయింది, కొత్త జీవితం ఎలా వచ్చింది? యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు కదా, ఆయన చనిపోయినప్పుడు నేను ఆయనతో కూడా చనిపోయాను. దేని విషయంలో చనిపోయానంటే పాపాల విషయంలో నేను చనిపోయాను. ఇప్పుడు నేను తిరిగి లేచాను కదా, తిరిగి లేచినప్పుడు ఆయన శక్తితో నేను తిరిగి లేచాను కాబట్టి ఇప్పుడు నాలో ఏముంది అనంటే నూతన జీవం ఉంది. అందుకని పౌలు ఏమంటాడో తెలుసండి, చనిపోయిన వారు ఎక్కనో పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరం ఏమైందంటండి? నిరర్ధకమగునట్లు. సువార్త లోతు చూడండి ఇక్కడ. అంటే మనం యేసు ప్రభుని నమ్మినప్పుడు, ఆయన సిలువను నమ్మినప్పుడు ఏం జరిగింది అని అంటే మనం ఆయనతో కూడా చనిపోయాం. ఎందుకు పాపం చేయకూడదు క్రైస్తవులు? లోకం కూడా పాపం చేయొద్దని చెప్తుంది. మనకి వారికి తేడా ఏంటి? వారు ఎందుకు చేయకూడదు అనుకుంటున్నారో తెలుసండి? చేయకుండా ఉంటే ఏమవుతుంది? మంచి జీవితం, మంచి కుటుంబం, మంచి భవిష్యత్తు. క్రైస్తవులు అందుకు కాదు. క్రైస్తవులు ఎందుకు పాపం చేయకూడదో తెలుసండి? యేసు ప్రభువునందు మీరు చనిపోయారు కాబట్టి. చనిపోయినోడు ఏం చేయడు? ఇంకా కదులుతాడా? నడుస్తాడా? చలనం ఉండదు. ఇంకా మీరు ఆయనతో కూడా చనిపోయారు, మీరు ఆయనతో కూడా తిరిగి. అందుకని కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు 10వ వచనం, అనగా ఆయన చనిపోవడం చూడగా పాప విషయమే ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు. మీరును అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే మరొక మెట్టు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు ఎలా జీవించాలి? దేన్ని బట్టి జీవించాలి? సువార్త వింటే పని అయిపోలేదు, ఇంకా సువార్తతో మనకి పని ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? పాప విషయమై నేను చనిపోయాను, ఇప్పుడు నేను దేని విషయమే జీవిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసండి? 11వ వచనంలో, అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ప్రతిరోజు జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు కూడాను శోధన వచ్చింది. శోధన వచ్చినప్పుడు పాపం అనేది మన ముందు ఉంది. అది ఏ కోణంలోనన్నా అవ్వనివ్వండి. తప్పు చూసే విషయంలో కావచ్చు, తప్పు చేసే విషయంలో కావచ్చు, దేవునికి అసహ్యమైనది, నచ్చనిది పాపం అనేది మన ముందుకు శోధనగా వచ్చింది. ఇప్పుడు దాని దగ్గరకు వెళ్ళి దాంతో ఎలా పోరాడితే ఆ శోధన నుంచి మనం తప్పించుకుంటాం? ఏం చేస్తే అందులో నుంచి మనం బయటపడతాం? ఎప్పుడైనా మీకు అలాంటి ఆలోచన వచ్చిందా? పాపం చేసే ముందు ప్రతి వ్యక్తి ఆలోచిస్తాడు కదా, ఒక క్షణం ముఖ్యంగా క్రైస్తవులు ఆలోచిస్తారు. చెయ్యాలా? శోధన వస్తుంది, ఆలోచన పుడుతుంది, ఇలా నేను చేయకూడదు, కానీ నేను చేయను అని మనం ఎంత అనుకున్నా అది సమాధానం కాదు. సమాధానం ఏంటో తెలుసండి? నేను చచ్చినోడిని, యేసు ప్రభు నా పాపాల కొరకు సిలువలో చనిపోయినప్పుడు నేను చనిపోయాను, నేను ఇప్పుడు తిరిగి లేచాను, నాలో ఉన్నది నూతన జీవం. పాపానికి నా పైన అధికారం లేదు, హక్కు లేదు. లోకంలో ఉన్న వాళ్ళు ఎందుకు పాపం చేస్తారో తెలుసండి? బానిసలు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి? పాపం చేయవాడు ప్రతివాడు పాపానికి
దాసుడు. బానిస ఏం చేస్తాడు? యజమాని ఏం చెప్తే అది. మీకు ఎందుకు వ్యసనాలకు లోబడిపోతారు చాలామంది? ఎందుకో తెలుసండి, ఆ వ్యసనం ఆ వ్యక్తికి యజమాని. క్రైస్తవునికి అలా కాదు. మనం సువార్తను బట్టి జీవిస్తాం. శోధన వచ్చినప్పుడు ఏం చెప్పాలో తెలుసండి పాపానికి? నేను నీకు బానిస కాదు, నేను నీకు దాసుడిని కాను. ఎందుకొరకు అని అంటే, సువార్త ఏం చేసిందో తెలుసండి, నన్ను మరణంలో నుండి తిరిగి లేపి దేవుని శక్తిని, పునరుత్థాన శక్తిని నాలో పెట్టింది క్రీస్తు. కాబట్టి సువార్తను బట్టి మనం జీవించినప్పుడు పాపాన్ని మనం ఏం చేస్తాం తెలుసు చెప్పండి? జయిస్తాం. లేకపోతే పాపాన్ని మనం జయించలేం. మీరు ఎంతన్నా చెప్పండి, ఎంతన్నా పోరాడండి, నో 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 అని రోజంతా చెప్పినా కానీ ఈ చెవులోనికి తలలో నుంచి, ఆలోచనలో నుంచి మన మనసులో అది మెదలుతూనే ఉంటుంది. మనం దాన్ని నరకాల్సింది ఎక్కడో తెలుసండి? సువార్తతో. నేను నీకు బానిసను. ఎందుకు? నా ప్రభు పాపానికి పరిష్కారం చెల్లించేశాడు. నేను ఇప్పుడు ఫ్రీ, ఐఎమ్ నాట్ స్లేవ్. అందుకని పౌలు మరొక దగ్గర ఏమంటున్నాడు చూడండి, తొందరగానే ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక పౌలు ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఇదే సత్యాన్ని మరొక దగ్గర చెప్తున్నాడు. 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఏమంటున్నాడు చూడండి, ఆ అనుభవం ఎలా అనుభవిస్తున్నాడు చూడండి. ప్రతిరోజు సువార్తతో ఎలా జీవిస్తున్నాడు చూడండి పౌలు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, జీవించేవాడని ఇక్కడ నేను. అది పౌలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు. తర్వాత చూడండి ఏమంటున్నాడు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేను శరీరం యందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసం మూలంగా జీవించుచున్నాడు. అంటే ఆయన విశ్వాసంతో జీవిస్తున్నాడు. యేసు ప్రభు చనిపోయాడు సిలువలో, నేను ఆయనతో కూడా సిలువ వేయబడ్డాను, అదే విశ్వాసంతో కొనసాగుతున్నాడు, అదే విశ్వాసంతో జీవిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసండి, నా శరీరం పైన నాకు ఏ హక్కు? జీవించేవాడిని నేను, క్రీస్తు నా యందు. 3వ శతాబ్దంలో 3-4 శతాబ్దంలో హిప్పో అగస్టిన్ అని ఒక ఆయన ఉన్నాడండి. ఎవరండి? ఆయన పేరు హిప్పో అగస్టిన్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎంత గొప్ప వ్యభిచారంటే, చాలా గొప్ప వ్యభిచారం ఆయన. అంటే ఆయన ఉన్న ప్రాంతంలో ఆయనకు అక్రమ సంబంధాలు లేని, అంటే ఉండేది కూడా ఎలాంటి ఒక వ్యభిచార ప్రాంతంలో ఉండేవాడు. చాలా మందితో ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఆయన తల్లి సువార్తను తెలుసుకుంది, యేసు ప్రభువుని నమ్ముకుంది. ఆమె రోజు కొడుకు కొరకు ప్రార్థన చేసి ప్రభువా నా బిడ్డ సువార్త తెలుసుకోవాలి, ప్రభువా నా బిడ్డ రక్షించబడాలని ప్రార్థన చేస్తే, మొత్తానికి ఒకరోజు ఆయన ఏం చేశాడో తెలుసండి, సువార్తను తెలుసుకున్నాడు. సువార్తను అర్థం చేసుకొని రోమీయులకు రాసిన పత్రికలోనే ఇప్పుడు మనం చదువుకున్న 6వ అధ్యాయాన్ని ఆయన చదువుకున్న తర్వాత ఒకరోజు రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతున్నాడంట. నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆయనతో ముందు వ్యభిచారం చేసిన స్త్రీలు చాలామంది ఆ చుట్టుపక్కల ఉన్నారు. అందులో ఒక స్త్రీ ఆయన్ని చూసి అగస్టిన్ అని వెనక నుంచి పిలుస్తూ ఉంటే ఈయన పలకట్లా, వెళ్ళిపోతున్నాడు ఈయన చెవుడోడ్లాగా. మళ్ళీ పిలుస్తుంది, మళ్ళీ పలకలా, మళ్ళీ పిలుస్తుంది, మళ్ళీ పలకలా. పరిగెత్తుకుంటూ వచ్చి భుజం తట్టి అగస్టిన్ అని ఇలా వెనక్కి తిప్పితే తిరిగాడు. ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు నువ్వు అని అంటే, ఎవరు కావాలన్నాడు. ఏమన్నాడు? అగస్టిన్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడంటే, అగస్టిన్ ఏమయ్యాడో తెలుసా? క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. నేను ఇప్పుడు తిరిగి జన్మించాను, కొత్తగా జన్మించాను. ఇప్పుడు క్రీస్తు పునరుత్థాన శక్తి నాలో ఉంది. కాబట్టి నేను పాత అగస్టిన్ని, ఒకరోజుతో సువార్త పని అయిపోతుందండి. నేను అప్పుడు నమ్మేశాను, సువార్తతో నాకు పని లేదంటే ఈరోజు భక్తి చేయలేము. మనం ప్రతిరోజు ఓడిపోతాం పాపం చేతిలో. సువార్త సత్యం అనేది ప్రతిరోజు అనుభవం కావాలి. ప్రతిరోజు ఈ సువార్త, దేవుడు మానవుడిగా వచ్చాడు, నా కొరకు మరణించాడు, నా కొరకు తిరిగి లేచాడని ఈ సత్యాన్ని ఎంత బలంగా నమ్ముతామో, దాన్ని పట్టుకొని ఎంత బాగా మనం జీవిస్తామో, లోకంలోనూ పాపంతోనూ సైతానుతోనూ అంతగా మనం విజయాన్ని పొందగలం. కాబట్టి ఈరోజు 3 విషయాలు మీకు చెప్పాను సువార్తను గురించి. మొదటిది, సువార్తలో ఏముందండి? దేవుని శక్తి ఉంది. మనుషుల అంతరంగాన్ని, జీవితాన్ని, సమస్తాన్ని మార్చే శక్తి సువార్తకు ఉంది. రెండోది, సువార్త ఏంటంటే దేవుని జ్ఞానం. ఏంటా జ్ఞానమో తెలుసండి? మనుషుల గొప్పతనాన్ని అంతా కూడాను నేలకు కొట్టి దేవుణ్ణి మాత్రమే మహిమపరిచేది ఏంటో తెలుసండి? సువార్త. అది దేవుని జ్ఞానం.
ఆ జ్ఞానం మనం కలిగి ఉండాలి, ఇంకొకరికి మనం ఇవ్వాలి. మూడవది ఏంటో తెలుసండి, సువార్త అనేది దైవభక్తికి ఆధారం. సువార్త లేకుండా మనం భక్తిని అది మర్మం, లోకానికి మర్మం, కానీ సంఘానికి దేవుడు దాన్ని బయలుపరిచాడు. సువార్త ద్వారా దేవుడు దాన్ని బయలుపరిచాడు. ఎలా ఆయనలాగా మారాలి, ఎలా ఆయనలాగా జీవించాలి. ఎందుకొరకు అనంటే ఆయనలాగా జీవించాలి అనంటే సువార్త దానికి ఒక మాధ్యం. ఈరోజు దేవుని బిడ్డలంగా ఈ సువార్త పట్ల మనకి ఎంత ఆసక్తి, ఎంత అవగాహన, ఎంత భారం, ఎంత బాధ్యత. లోకానికి ప్రకటించే విషయంలోనూ మనం దాన్ని పట్టుకొని లోకంలో జీవించే విషయంలోనూ. ఉపవాస ప్రార్థనలు నాకు తెలుసు. సాధారణ ఉపవాస ప్రార్థనలకు వచ్చేటప్పుడు ప్రార్థన గురించి మాట్లాడతారు, చాలామంది మాట్లాడే ఉంటారు. బట్ నేను కొంచెం బౌండరీ నుంచి బయటకు వెళ్ళి సంఘానికి అవసరమని దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు నేను మాట్లాడుతున్నాను. ఆలోచించండి, ప్రార్థన చేయండి, ఒక తీర్మానం తీసుకోండి. ప్రతిరోజు కూడాను మనకు మనం సువార్త ప్రకటించుకోవాలి. ప్రతిరోజు కూడా మనకు మనం సువార్తను ప్రకటించుకునే రోజు పాపం చేతిలో మనం ఓడిపోతాం. అలాగే ప్రతిరోజు లోకానికి సువార్తను ప్రకటించాలి. ఎందువరకు అనంటే అందులో దేవుని శక్తి, అందులో దేవుని జ్ఞానం ఉంది. ఇంకొకరిని రక్షిస్తాం, మనల్ని మనం రక్షించుకుంటాం. అది సువార్త యొక్క గొప్పతనం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక.